తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణిలో ప్రజలందరూ తమకున్న సమస్యలను ఫిర్యాదుల రూపంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్న మున్సిపల్ అధికారులు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ రోజు మొదలైన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలపై కావలసిన పరిష్కారం గురించి ఈ ప్రజావాణి కార్యక్రమంలో మీ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఫిర్యాదు చేసుకోగలరని ఆయన అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మీరు ఇచ్చే ఫిర్యాదులను తీసుకుంటామని, వాటిని సత్వరమే పరిష్కరిస్తామని, ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తమకున్న సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రజల యొక్క అవసరాలను బట్టి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి గౌరవ సిడిఎంఏ శ్రీమతి దివ్య మేడం ఐఏఎస్ గారు స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్కడ వారు తీసుకుంటారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టరు అక్కడ ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించి ప్రజల సమస్యలని అక్కడక్కడే పరిష్కరించడానికి లైన్ డిపార్ట్మెంట్స్తో అక్కడ పరిష్కరించే విధంగా చేస్తారు. ఏదైనా ఆర్థిక సమస్యలతోటి ఇంకా వేరే లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కూడుకున్నది ఏదైనా ఉంటే దాన్ని ఆ సంబంధితులకు పంపించి త్వరితగతిన సమస్య పరిష్కారాన్ని చేయడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు 8 విడతల ప్రజావాణి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా కోడ్ను ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి దాన్ని ప్రస్తుతం వరకు నిలిపివేయడం జరిగింది. కోడ్ 6వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి సోమవారం 10వ తారీఖు ఈ రోజు నుంచి మున్సిపల్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ కార్యాలయం పోచారం యందు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సమస్యల కొరకు వారికి ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఈ ప్రజావాణి కార్యక్రమంలో వారి అర్జీలను ఇక్కడ ఇచ్చి ఏవైనా వెంటనే పరిష్కరించే ఉంటే కనుక తక్షణమే మా సంబంధిత సెక్షన్ ఇన్ఛార్జీలను పిలిచి పరిష్కరించడం జరుగుతుంది. లేదా ఇతర డబ్బుతో కానీ లేదా ఇంకా వేరే బయటి వాళ్ళ అనుసంధానంతో చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక త్వరితగతిన వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేసి అతి త్వరలో వారికి ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుంది. కావున పోచారం పట్టణ ప్రజలందరూ కూడా ఈ బృహత్తర ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ప్రతి సోమవారం 10 గంటల నుంచి 1 వరకు. ఈరోజు ప్రస్తుతం వరకు 3 వచ్చినాయి. ఇది మొదటి వారం కాబట్టి ఇంకా ప్రజలకు వెళ్ళలేదు. నెక్స్ట్ సోమవారం గణనీయమైన దరఖాస్తులు అంటే సమస్యలు ఉన్నవారు ఇక్కడికి రావడం తప్పకుండా.